మీరు డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? చేత్తో అస్సలు డబ్బులు తీసుకెళ్ళటం లేదా? అయితే జాగ్రత్త. కేవలం డిజిటల్ పేమెంట్స్ మీదే డిపెండ్ అయితే మీ లైఫ్ జీరో అయిపోతుంది. మీరు రోడ్డున పడే ఛాన్స్ ఉంది. ఎందుకో తెలుసా? ప్రపంచం పదింతలు ముందుకెళ్తుంటే మనం మాత్రం ఖర్చుల విషయంలో జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాం. అందులో డిజిటల్ పేమెంట్స్ విషయంలో డోంట్ కేర్ అన్నట్టుగా పరిగెడుతున్నాం. మందు పేకాట లాంటి కొత్త వ్యసనంగా డిజిటల్ పేమెంట్స్ తయారయ్యాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం డిజిటల్ పేమెంట్స్ మత్తులో జోగాడుతోంది. కొంతకాలం క్రితం వరకు ఏది కొనాలన్నా కూడా చేతిలో కానీ పర్సులో కానీ డబ్బులు పెట్టుకెళ్ళేవాళ్ళం. ఆ లిమిటెడ్ బడ్జెట్లోనే కావాల్సినవి కొనుక్కోవడం వంటివి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చేతిలో సెల్ ఉంటే చాలు, డిజిటల్ పేమెంట్స్ చేసేస్తున్నాం. ఇది నిజంగా మంచి విషయమే. కానీ అతి పెద్ద ప్రమాదం ఎక్కడే పొంచి ఉందన్న విషయం ఒక జర్నల్ ద్వారా బయటకు వచ్చింది. అదేంటంటే అడిలైడ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్విడ్ హాఫ్మన్, మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అలెక్స్ బెల్లీతో కలిసి అడిలైడ్ యూనివర్సిటీకి చెందిన మార్కెటింగ్ రీసెర్చర్ లాచ్లాన్ స్కోంబర్గ్ వీరంతా కలిసి డిజిటల్ పేమెంట్స్ విషయాన్ని డీప్గా స్టడీ చేస్తే ఫైనల్గా తెలిసింది ఏంటంటే గతంతో పోలిస్తే ప్రజలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు వారు చెప్తున్నారు. వారి స్టడీ అలా ఉంది. అంటే క్యాష్ని చేత్తో తీసుకెళ్లేటప్పుడు ఖర్చు పెట్టేస్తున్నారని ఈ జర్నల్ అర్థం. అంటే మనం ఒక 1000 రూపాయలు తీసుకెళ్ళామనుకోండి, దాంతోనే ఇంట్లో సరుకులు, పిల్లలకు కావాల్సినవి, చిన్న చితక అవసరాలు తీర్చుకునేవాళ్ళం ఒకప్పుడు. కానీ డిజిటల్ పేమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ లిమిట్ అనేది దాటిపోయింది. 1000 రూపాయల ఖర్చులు కాస్త 2000కు చేరిపోయింది. అంటే దాదాపు డబల్ అయిపోయింది, త్రిబుల్ అయిపోయింది మన ఖర్చులు. అంటే ఎంత ఖర్చు పెట్టాం, ఇంకా ఎంత డబ్బులు ఉన్నాయో సెల్లో ఆ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా ఉన్నాయిలే డబ్బులు, అయిపోయాక చూసుకుందాంలే అని ఖర్చులు పెట్టేస్తున్నామని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. అయితే ఈ 2 యూనివర్సిటీస్కి చెందిన టీమ్స్ దాదాపు 17 దేశాల్లోని ప్రజల ఖర్చులు, వాళ్ళ అలవాట్లను పరిశీలించారనమాట. మనమే ఓసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే చేత్తో డబ్బులు తీసుకెళ్లేటప్పుడు ఎంత ఖర్చు పెట్టాం, ఎంత చిల్లర తిరిగొచ్చింది, ఏమేమి కొన్నాం, ఎంత ఖర్చు వాటివి అనేది మనకు తెలిసేది కదా. అలా ఖర్చు పెట్టగా వచ్చిన మిగిలిన చిల్లర ఏదైతే ఉందో దాన్ని తెచ్చి డబ్బాలో వేసుకునేవాళ్ళం కదా. వాటికి మళ్ళీ ఇంకా కొంత చిల్లరని యాడ్ చేసి నెలకో 2 నెలలకో ఆ డిబ్బీని బయటికి తీసి మళ్ళీ వాటిని ఖర్చులకు వాడుకునేవాళ్ళం. అంటే ఓ నెల ఖర్చులు ఈ డిబ్బీలోని చిల్లరతోనే వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు చేతికి చిల్లర అనేదే రావడం లేదు. అంత డిజిటల్ ద్వారా మనకు తెలియకుండానే మొత్తం మన డబ్బులు స్వాహా అయిపోతున్నాయి. అందుకే ఈ రీసెర్చ్ టీం ఫైనల్గా ఏం చెప్తుందంటే అసలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేదే బాలేదు. ఈ ప్రపంచంలో ఏది బాగోకపోయినా ఆ ప్రభావం అనేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల మీద ఎక్కువ పడుతుంది. కాబట్టి ఎవరికి వారుగా డిజిటల్ పేమెంట్స్ని ఆపేసి చేత్తో డబ్బులు తీసుకువెళ్ళే పాత పద్ధతిని కంటిన్యూ చేస్తే మీ ఆదాయం, ఖర్చుల మీద మీకు ఫోకస్ ఉంటుంది. ఖర్చుల విషయంలో మీకంటూ ఒక కంట్రోల్ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఈ విషయాల గురించి మనకు యూనివర్సిటీస్ వాళ్ళు ఏం చెప్పక్కర్లేదు. మనకు తెలుసు. ఇంట్లో ఓ పాత చిత్తు పుస్తకం తీసుకొని రోజువారి ఖర్చులు రాసుకుంటే అసలు ఇంటికి వచ్చేది ఎంత, ఖర్చయ్యేది ఎంత, ఎంత మిగులుతుంది, ఇదంతా ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. కాకపోతే ఏంటంటే టైం వేస్ట్ పనులు ఎందుకు అని మనం వదిలేసాం అంతే. దాంతోనే డిజిటల్ పేమెంట్స్ మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. సో జీరో నుంచి మళ్ళీ హీరో అవ్వాలనుకుంటే ఇప్పటికైనా డిజిటల్ పేమెంట్స్ మీద సెల్ఫ్ కంట్రోల్ అనేది పెట్టుకోవాల్సిందే. మరి మీరేమంటారు?